హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వచ్చేసరికి 6th ఆగస్ట్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ఈ న్యూస్ అనేది లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఏంటి ఈ న్యూస్ అంటే, ఏవైతే క్యూఆర్ కోడ్స్ ఉంటాయో, ఏంటిది క్యూఆర్ కోడ్స్ అనేవి లాంచ్ చేయబోతున్నారు. ఎక్కడ అనంటే, ఏవైతే కొండపల్లి బొమ్మలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో కొండపల్లి బొమ్మలు ఇటువంటివి ఏవైతే హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు, కళలకి సంబంధించిన వాటి గురించి బాగా అర్థం అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రావెలర్స్ ఎవరైనా మన దేశానికి వచ్చారు, సో వచ్చినప్పుడు మన ఏపీలో విజిట్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా కామర్స్ సైటుల్లో కనుక ఇటువంటి బొమ్మలు ఏమన్నా చూసి ఈ బొమ్మల గురించి ఇంకా ఎన్ని రకాలుగా, అంటే ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ప్రజెంట్ చేస్తారో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం వల్ల దీని డీటెయిల్స్ అన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. దీని డీటెయిల్స్ అన్నీ మనకి తెలుస్తాయి. అయితే ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే, మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి, మన ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో తొలిసారిగా ఏపీలో ఈ హస్తకళలు, హ్యాండీక్రాఫ్ట్స్ అంటాం కదా, తెలుగులో వచ్చేసరికి హస్తకళలు అంటాము. అలాగే హ్యాండీక్రాఫ్ట్స్కి క్యూఆర్ కోడ్స్ అనేవి పెడుతున్నారనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే, ఎవరైతే ఈ క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేస్తారో దీని గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి ఇందులో వస్తాయి. సో ఇటువంటి ఇనిషియేటివ్తో పాటు మనం రీసెంట్గా ఇంకొన్ని న్యూస్ కూడా చదివాం. ఎలా అంటే, టెంపుల్స్, ఎక్కడ ఏవైతే టెంపుల్స్ ఉంటాయో హెరిటేజ్కి సంబంధించిన ఈ టెంపుల్స్ దగ్గర ఏం చేస్తారు, క్యూఆర్ కోడ్ని పెడతారనమాట. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయంగానే ఏమవుతుంది, ఆ టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఆ టెంపుల్ గురించి ఏవైతే ఉన్నదో ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి, అలాగే చుట్టుపక్కల, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్లేస్కి మనం విజిట్ చేశారు, ఎవరో ఒకరు ట్రావెలర్స్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక పర్టికులర్ ప్లేస్కి విజిట్ చేశారు. దీని చుట్టుపక్కల ఈ ప్లేస్ కాకుండా ఇంకా చూడటానికి ఇంకేమన్నా ప్లేసెస్ ఉన్నాయా, ఇట్లా చెప్పడానికి క్యూఆర్ కోడ్ అనేది లాంచ్ చేసిన మొట్టమొదటి స్టేట్ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్. సేమ్ ఇట్లాగే రీసెంట్గా మన డిప్యూటీ సీఎం గారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేశారు. ఏంటి అని అంటే, ఏవైతే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయో వీటికి ఎట్టిపోక బొమ్మలని చెప్పి, కొండపల్లి బొమ్మలని చెప్పి, ఏవైతే మన కళలకు సంబంధించిన ఏవైతే హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయో వీటికి క్యూఆర్ కోడ్స్ అనేవి రీసెంట్గా పెట్టడం స్టార్ట్ చేశారనమాట. మరి టెంపుల్స్ విషయంలో చూస్తే కనుక ఈ క్యూఆర్ కోడ్స్ ఫస్ట్గా ఏ టెంపుల్ దగ్గర పెట్టారు అంటే మంగళగిరి. సో మంగళగిరిలో లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం, అర్థమైందా? సో ఈ న్యూస్ ఏంటి అని అంటే, మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే తొలిసారి అనమాట ఏం లాంచ్ చేశారు, ఏవైతే ఈ హస్తకళలు ఉంటాయో వీటికి సంబంధించిన క్యూఆర్ కోడ్స్ అనేవి పెడతారనమాట. ఈ క్యూఆర్ స్కాన్ చేయడం వల్ల వీటిలో ఇంకొన్ని రకాలు కానీ, లేకపోతే ఇవి కాకుండా ఇంకా వేరే ఏవైతే హస్తకళలు ఉన్నాయో వాటి గురించి కానీ తెలియచేయడానికి ఈ స్కానర్ అనేది పెడతారనమాట. సో భారతదేశంలోనే మొట్టమొదటి స్టేట్ ఏది ఇట్లా క్యూఆర్ కోడ్స్ని లాంచ్ చేసిన, హ్యాండీక్రాఫ్ట్స్ మీద లాంచ్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అవుతుంది. మరి ఏవైతే జిఐ ప్రోడక్ట్స్ ఉంటాయో, అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం. జిఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, దీని రిజిస్ట్రీ ఎక్కడుంది అని అంటే చెన్నై. సో దీని రిజిస్ట్రీ ఎక్కడుంది, చెన్నై. చెన్నైలో ఎక్కడ, తమిళనాడు. సో ఇది ఎప్పుడు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ యాక్ట్ 1999లో ఇది స్థాపించబడింది. ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ ఎన్ని సంవత్సరాలు వ్యాలిడ్ ఉంటుంది, సో 10 years అనేది వ్యాలిడ్గా ఉంటుంది. సో ఇటువంటి జిఐ ప్రోడక్ట్స్ అనేవి ఏం చేస్తారు అని అంటే, ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ క్యూఆర్ కోడ్స్ లాంచ్ చేయడం వల్ల ఇక మీద మన దేశంలో, మన భారతదేశంలోనే కాకుండా అవుట్ సైడ్ ఇండియా కూడా ఈ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే మార్కెట్లోకి దిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రీసెంట్గా ఏం లాంచ్ చేశారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు దేశంలో తొలిసారిగా, అంటే చెప్పాను కదా ఇండియా మొత్తంలో ఫస్ట్ టైం అనమాట, ఏవైతే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయో వీటికి క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారనమాట. లేపాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించారు. సో అది గుర్తుంచుకుంటే సరిపోతుంది.
వీటి వల్ల జిఐ ప్రోడక్ట్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఏవైతే ఈ హస్తకళలు ఉన్నాయో ఈ నైపుణ్యము అలాగే వీటి పేర్లు ఈ క్యూఆర్ కోడ్ విధానం వల్ల ఏమవుతాయి అంటే వీటి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఈ జిఐ ప్రోడక్ట్స్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము, రివైజ్ చేద్దాము. మరి జిఐ ట్యాగ్ రిజిస్ట్రీ ఎక్కడుంది అని అంటే చెన్నై, తమిళనాడు. మరి దీన్ని ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1999లో ఫామ్ అయింది. చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. మరి ఈ జిఐ ప్రోడక్ట్ అనేది వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 10 సంవత్సరాలు ఉంటుంది. 2025 నాటికి మన భారతదేశంలో ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి? 605. ఎన్ని ఉన్నాయి? 605. మరి దీనికోసం మన ఏదైతే భారతదేశం ఉందో ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఏంటి ఆ టార్గెట్ అంటే మన భారతదేశంలో 10,000 ప్రోడక్ట్స్కి జిఐ ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలంట. ఎప్పటిలోపు? 2030. సో ఎప్పటిలోపు 10,000 ప్రోడక్ట్స్ అనేది 2030 కల్లా మన భారతదేశంలో ఇన్ని జిఐ ప్రోడక్ట్స్ అనేవి రావాలి అని చెప్పి ఇది మొత్తం మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్లాన్ అనమాట. మరి ఈ జిఐ ప్రోడక్ట్స్ రీసెంట్గా న్యూస్లోకి ఎందుకు వచ్చినాయి అంటే మన ఏపీలో భారతదేశంలో మొట్టమొదటి స్టేట్ దేనికి హస్తకళలు ఏవైతే ఉన్నాయో వీటికి క్యూఆర్ కోడ్స్ అనేవి లాంచ్ చేసిన మొట్టమొదటి స్టేట్ అనమాట. నెక్స్ట్ న్యూస్, ఇది కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. ఏంటి? దింసా. ఈ డ్యాన్స్ పేరేంటి? దింసా. అయితే రీసెంట్గా భోగాపురం ఎక్కడుంది? విజయనగరంలో ఉన్న ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పేరేంటి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రీసెంట్గా 1 ఆగస్ట్ 2026 లాంచ్ చేయడం జరిగింది కదా. సో దీని పేరు వచ్చేసరికి ఏంటి? దీనికి ఎవరి పేరు పెట్టారు అంటే అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారి పేరు అనేది ఇవ్వటం జరిగింది. సో ఏదైతే జిఎంఆర్ విశాఖపట్నం గ్రూప్ ఏదైతే ఉందో కంపెనీ ఇది దీన్ని ఆపరేట్ అనేది చేస్తుందన్నమాట. ఈ ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ విశాఖపట్నం మొత్తం 5,000 కోట్లతో ఈ ఎయిర్పోర్ట్ అనేది చాలా త్వరగా, అంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎయిర్పోర్ట్స్ ఎన్నో కన్స్ట్రక్ట్ చేశారు, కానీ ఇది చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేసుకుంది. మొత్తం ఎన్ని ఎకరాల్లో అంటే 2,200 ఎకర్స్లో. మరి ఇక్కడ నుంచి ఫ్లైట్ సర్వీసెస్, ఏరోప్లేన్ సర్వీసెస్ అనేవి ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారంటే 17 ఆగస్ట్ 2026 నుంచి ఇక్కడ సర్వీసెస్ అనేవి రాబోతున్నాయి. సో ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ అనేది ఇనాగరేట్ ఎప్పుడు చేశారని చెప్పాను? 1 ఆగస్ట్ 2026. ఆ రోజు ఎవరొచ్చి ఇనాగరేషన్ అనేది చేయటం జరిగింది? నరేంద్ర మోడీ గారు అనమాట. సో ఆ రోజు ఏం చేశారంటే ఈ దింసా డ్యాన్స్ అనేది ప్రదర్శించారనమాట. ఆ ప్రోగ్రాంలో ఈ దింసా డ్యాన్స్ అనేది ప్రదర్శించారు. సో ఆ దింసా డ్యాన్స్ గురించి మాట్లాడుతూ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. మరి ఎంతమంది? 13,000 మంది మహిళలు, ఓన్లీ ఉమెన్స్. ఈ దింసా డ్యాన్స్ అనేది ఎవరు వేస్తారు? ఓన్లీ మహిళలు మాత్రమే వేస్తారు. సో శ్రీకాకుళంకి సంబంధించిన ఈ దింసా డ్యాన్స్ అనేది ఈ ట్రైబల్ గ్రూప్ అనేవాళ్ళు ఒక 13,000 మంది ఈ డ్యాన్స్ అనేది అక్కడ వేశారనమాట. సో దాని గురించి మాట్లాడుతూ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ అనేది చేయడం జరిగిందనమాట. ఆ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా చేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో దింసా నృత్యం ఎవరికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన డ్యాన్స్ అనమాట. నెక్స్ట్ న్యూస్, బాలికలను క్రీడా రంగంలోకి అడుగు పెట్టాలి అంటే ఏంటి? రీసెంట్గా మంత్రి లోకేష్ గారు ఇనాగరేట్ చేశారు. ఏమి ఇనాగరేట్ చేశారు? పివి సింధు స్పోర్ట్స్ అకాడమీ. ఏంటిది? పివి సింధు స్పోర్ట్స్ అకాడమీ. ఎక్కడ అంటే వైజాగ్లోనే. సో పివి సింధు స్పోర్ట్స్ అకాడమీ ఎక్కడ లాంచ్ చేశారు? విశాఖపట్నంలో. సో దీన్ని ఇనాగరేట్ చేసింది ఎవరు అంటే మన ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు దీన్ని ఇనాగరేట్ అనేది చేయడం జరిగింది, శంకుస్థాపన అనేది చేయడం జరిగిందనమాట. సో
ఇక్కడ మాట్లాడుతూ మన ఏపీలో ఏం చేయబోతున్నారంట, బాలికలు ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో గర్ల్ చైల్డ్కి క్రీడా రంగంలోకి అడుగు పెట్టాలి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో రీసెంట్గా పివి సింధు గారు ఎందుకు న్యూస్లోకి వచ్చారంటే జపాన్ ఓపెన్ ఏం గెలిచారు రీసెంట్గా ఈవిడ, జపాన్ ఓపెన్ 2026 ఏదైతే టోర్నమెంట్ ఉందో రీసెంట్గా ఎవరు విన్ అయ్యారు, పివి సింధు గారు విన్ అవుతూ న్యూస్లోకి రావడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే బాలికలు ఉన్నారో వీళ్ళు స్పోర్ట్స్ ఆడటానికి ఒక ప్లాన్ అనేది చేయబోతున్నాము, సిద్ధం చేశాము అని చెప్పి ఎవరు అనౌన్స్ చేశారంటే నారా లోకేష్ గారు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దేశం గర్వించదగ్గ ఛాంపియన్స్ని తయారు చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక, అంటే ఇక మీద ఏవైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ కాలేజెస్లో ఇటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన ఒక ప్రణాళిక అంటే టైం టేబుల్ అండ్ ప్లాన్ అనేది రాబోతుంది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే పివి సింధు స్పోర్ట్స్ అకాడమీ ఎక్కడుంది, సో విశాఖపట్నం అన్నమాట. నెక్స్ట్ విశాఖలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్, దీని పేరేంటి, విశాఖపట్నంలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి లోకేష్తో కలిసి సింధు కుటుంబ సభ్యులు బుధవారం భూపూజ చేశారనమాట. సో అది న్యూస్లో అనేది రావటం జరిగింది. నెక్స్ట్ వ్యాక్సిన్స్ ఏంటి అనంటే రీసెంట్గా మన భారతదేశం ఒక వ్యాక్సిన్ని డెవలప్ చేసి ఆ వ్యాక్సిన్ని ఇండిజీనియస్లీ డెవలప్డ్ అంటే అర్థం ఏంటి, కేవలం మన భారతదేశంలో ఏవైతే వనరులు లభిస్తాయో వాటిని మాత్రమే యూజ్ చేసి ఈ వ్యాక్సిన్ అనేది తయారు చేసిందనమాట. మరి ఈ వ్యాక్సిన్ దేనికోసం తయారు చేశారు అని న్యూస్ చూద్దాం. సో ఫస్ట్ వ్యాక్సిన్ పేరు వచ్చేసరికి ఏంటి, MA-104. సో వ్యాక్సిన్ పేరు వచ్చేసరికి ఏంటి, MA-104. రీసెంట్గా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క ఫౌండేషన్ డే జూలైలో ఫౌండేషన్ డే అనేది జరిగిందనమాట. ఈ ఫౌండేషన్ డే రోజు మరి అగ్రికల్చర్ అంటున్నాను కదా, మరి ఏ మినిస్ట్రీ లాంచ్ చేసి ఉండొచ్చు ఇది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ప్రజెంట్ మన అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు అని అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఎవరు, శివరాజ్ సింగ్ చౌహాన్. అయితే రీసెంట్గా ఈ ICAR ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ఫౌండేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో ఈ సెలబ్రేషన్స్లో ఏం లాంచ్ చేశారనంటే ఈ వ్యాక్సిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ వ్యాక్సిన్ దేనికి యూజ్ చేస్తారంటే స్వైన్ ఫీవర్. దేనికి, స్వైన్ ఫీవర్. స్వైన్స్ అంటే ఏంటి, పందులు అనమాట. సో ఏవైతే వైల్డ్ బోర్స్ అలాగే పందులు ఉంటాయో వీటికి ఫీవర్, స్వైన్ ఫీవర్ అని చెప్పి, ఎట్లా అయితే స్వైన్ ఫ్లూ అని చెప్పి బర్డ్ ఫ్లూ అని చెప్పి మనం ఎలాగైతే చదువుకుంటామో సేమ్ ఈ స్వైన్ ఫ్లూకి ఏదైతే స్వైన్ ఫీవర్ ఉందో దీనికి వ్యాక్సిన్ అనేది రీసెంట్గా మన ICAR మన భారతదేశం ప్రొడ్యూస్ చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ని మరి ఎక్కడికి పంపిస్తుంది అని అంటే ఆఫ్రికా. సో ఎక్కడికి పంపిస్తున్నారు, ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కి వ్యాక్సిన్కి ఎవరికి, పందులకు అనమాట, పిగ్స్కి. రీసెంట్గా మన ఇండియా అనేది దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే చెప్పాను కదా, ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్స్ అనేవి పంపించడం జరుగుతుంది. అయితే భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఓన్లీ మన వనరులు అంటే ఇండిజీనియస్గా డెవలప్ అయిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ పేరు ఆల్రెడీ చెప్పాను కదా, MA-104 అనమాట. సో దీన్ని రీసెంట్గా ఆఫ్రికాకి పంపించడం జరిగింది. మరి ICAR ఫౌండేషన్ డే అని చెప్తున్నాను కదా, మరి ఎన్నో ఫౌండేషన్ డే అంటే 98th ఫౌండేషన్ డే. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ICAR అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఎప్పుడు ఫామ్ అయింది ఇది, 16th జూలై 2026న ఇది ఫామ్ అవ్వడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఈరోజు ఏం చేశారు అని అంటే
ఏదైతే స్వైన్ ఫీవర్కి సంబంధించిన వ్యాక్సిన్ అనేది మన ఇండియా డెవలప్ చేసింది. రీసెంట్గా ఇటువంటి వ్యాక్సిన్స్ న్యూస్లో చూస్తే కనుక డెన్మార్క్కి సంబంధించిన నోవా అనే కంపెనీ ఏదైతే ఉందో అది రీసెంట్గా ఏదైతే వీక్లీ ఇన్సులిన్ వ్యాక్సిన్ అనేది మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం, దాని పేరు వచ్చేసరికి యాక్వీలీ అని చెప్పి మనం ఆల్రెడీ ఈ వ్యాక్సిన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్ న్యూస్లో వచ్చింది కాబట్టి ఒకసారి దాన్ని కూడా రివైజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అదేమో డయాబెటీస్కి. నెక్స్ట్ న్యూస్ చూస్తే కనుక స్పోర్ట్స్ న్యూస్. రీసెంట్గా పారా బ్యాడ్మింటన్, ఏంటిది పారాకి సంబంధించిన బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ఎక్కడ జరిగినాయి అంటే బ్రెజిల్. ఎక్కడ జరిగినాయి? బ్రెజిల్లో ఈ సంవత్సరం పారా బ్యాడ్మింటన్ గేమ్స్ అనేవి జరగడం జరిగిందనమాట. బ్యాడ్మింటన్ 2026. అయితే ఇందులో మన భారతదేశానికి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఆయన పేరేంటి? బీరీ ఠాకర్ గారికి 2 మెడల్స్ అనేది రావటం జరిగింది. సో ఈ 2 మెడల్స్ ఏంటివంటే ఒకటి గోల్డ్. మరి ఈయనకి గోల్డ్ ఎందులో వచ్చిందంటే మెన్స్ డబల్స్ కేటగిరీలో వచ్చింది. మెన్స్ డబల్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ అనేది సంపాదించడం జరిగింది. అలాగే బ్రాంజ్ మెడల్ వచ్చేసరికి మెన్స్ సింగిల్ కేటగిరీలో రావటం జరిగిందనమాట. సో రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించిన ఏ స్టేటు? అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన బీరీ ఠాకర్ గారికి వరల్డ్ వైడ్గా జరిగిన ఏంటివి పారా బ్యాడ్మింటన్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? హోస్ట్ ఎవరు ఈ సంవత్సరం అంటే బ్రెజిల్. సో బ్రెజిల్లో జరిగిన ఈ బీరీ ఠాకర్ గారికి 2 మెడల్స్, ఒకటి కాదు 2 మెడల్స్ అనేది రావటం జరిగింది. సో అందుకు ఈయన న్యూస్లోకి వచ్చారనమాట. మనకి ఇట్లాంటి న్యూస్ అనేవి ఎలా అడుగుతారు అని అంటే మీకు ఆ టోర్నమెంట్ పేరు ఇచ్చేసి హోస్ట్ ఎవరు అని అడిగే అవకాశం ఉంది, లేదా ఈ పర్టికులర్ పర్సన్ పేరు ఇచ్చేసి ఈ పర్సన్ ఏ గేమ్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా ఫస్ట్ టైము గోల్డ్ అలాగే బ్రాంజ్ ఈ 2 విన్ అయ్యారనమాట. అరుణాచల్ ప్రదేశ్ పారా బ్యాడ్మింటన్ స్టార్, ఈయన పేరు వచ్చేసరికి ఏంటి? బీరీ ఠాకర్ గారు మళ్ళీ ఇండియాని ప్రౌడ్ చేశారు. ఎలాగా? గోల్డ్ సంపాదించారు, అలాగే బ్రాంజ్. గోల్డ్ వచ్చేసరికి మెన్స్ డబల్స్ కేటగిరీలో, బ్రాంజ్ వచ్చేసరికి మెన్స్ సింగిల్స్ కేటగిరీలో లాంచ్ చేయడం జరిగిందనమాట. మరి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషనే కదా దీన్ని నిర్వహించేది. మరి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఒక ఆర్గనైజేషన్ అనేది న్యూస్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఆర్గనైజేషన్ యొక్క ఎప్పుడు ఫామ్ అయిందో చూడాలి, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయో చూడాలి. సో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఎప్పుడు ఫామ్ అయింది? 1934. జీకే అనేది ఎక్కడి నుంచో రాదు, మనం రోజు చదువుకునే కరెంట్ అఫైర్స్ నుంచే మనకి జీకే అనేది వస్తుందన్నమాట. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే కౌలాలంపూర్ ఎక్కడుంది? మలేషియాలో ఉందన్నమాట. సో అది ఒకసారి రిపీట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ న్యూస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మనం రెగ్యులర్గా టైగర్ డే చదువుకుంటాం, లయన్ డే చదువుకుంటాం, అట్లాగే ఎలిఫెంట్ డే కూడా చదువుకుంటాం. అయితే రీసెంట్గా 4th ఆగస్ట్ మనం ప్రతి సంవత్సరం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటామంటే వరల్డ్ క్లౌడెడ్ లెపర్డ్ డే. ఏంటిది? వరల్డ్ క్లౌడెడ్ లెపర్డ్ డే. సో ఎప్పుడు జరుపుకుంటాము? 4th ఆగస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్లౌడెడ్ లెపర్డ్స్ అనేవి IUCN స్టేటస్ ఏమున్నాయి వీటికి అంటే వల్నరబుల్. IUCN స్టేటస్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఇవి షెడ్యూల్ 1 స్టేటస్ అనేది ఇవ్వటం జరిగింది. IUCN లిస్ట్ ప్రకారంగా ఇవి ఏ కేటగిరీకి చెందినవి అంటే వల్నరబుల్ అనమాట. సో 4th ఆగస్ట్ ఏంటి ఇంపార్టెంట్ డే వచ్చేసరికి వరల్డ్ క్లౌడెడ్ లెపర్డ్ డే. అయితే ఈ డే రోజు ఒక ఈశాన్య రాష్ట్రం ఏం చేసింది?
ఒక ఈశాన్య రాష్ట్రం యొక్క స్టేట్ యానిమల్ ఏంటి అని అంటే ఈ క్లౌడెడ్ లెపర్డ్ అనమాట. సో ఆ స్టేట్ ఏంటి? మేఘాలయ. అయితే రీసెంట్గా మేఘాలయ ఏం చేసింది? ఈ క్లౌడెడ్ లెపర్డ్ డే ఉంది కదా, దీనికోసం ఒక మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? ఎలాగైతే మనం టైగర్ కన్జర్వేషన్ కోసం, ఎలిఫెంట్ కన్జర్వేషన్ కోసం, గంగాటిక్ డాల్ఫిన్స్ కన్జర్వేషన్ కోసం ఎట్లాగైతే మిషన్స్ లాంచ్ చేశామో, రీసెంట్గా ఏ స్టేట్ లాంచ్ చేసింది? మేఘాలయ. మేఘాలయ చీఫ్ మినిస్టర్ ఎవరు? కొన్రాడ్ సంగ్మా గారు రీసెంట్గా August 4th ఏం లాంచ్ చేశారు? మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మేఘాలయ యొక్క స్టేట్ యానిమల్ పేరేంటి అంటే క్లౌడెడ్ లెపర్డ్ అనమాట. సో దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి రీసెంట్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మేఘాలయతో పాటు ఇంకెవరు లాంచ్ చేశారు? మన క్యాబినెట్ రీసెంట్గా అప్రూవ్ చేసింది. ఏంటి అంటే ఏవైతే ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయో, నార్త్ ఈస్ట్ రీజన్ అంటాం కదా, సో ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ క్లౌడెడ్ లెపర్డ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఏం చేశారంటే దీనికోసం ఒక యాక్షన్ ప్లాన్ అనేది లాంచ్ చేశారు. ఎప్పుడు అంటే రీసెంట్గా కోయంబత్తూర్లో 91వ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఏంటిది మీటింగ్ పేరేంటి? నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనే మీటింగ్ జరిగింది. ఎక్కడని చెప్పాను? కోయంబత్తూర్. సో ఇక్కడ మన మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎవరు? మన మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ భూపేంద్ర యాదవ్. సో భూపేంద్ర యాదవ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని అనౌన్స్ చేశారంటే ఏవైతే ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయో, ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఏవైతే ఈ క్లౌడెడ్ లెపర్డ్స్ ఉంటాయో వీటిని సంరక్షించడానికి ఎన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేస్తారంట? ఒక 14 ఏరియాస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఏరియాస్? ఒక 14 ఏరియాస్ అనేవి సెలెక్ట్ చేసి అక్కడ వీటి కన్జర్వేషన్ కోసం అంటే కెమెరాస్ పెట్టడం కానీ, వీటిని కల్టివేట్ చేయడం కానీ, లేకపోతే ఏమన్నా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంటే అక్కడ ఎవరిని వెళ్ళనివ్వకుండా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయటానికి ఎన్ని ప్లేసెస్ అని చెప్పాను? 14 ఏరియాస్ని. ఎక్కడ? ఏ రీజియన్లో? నార్త్ ఈస్ట్ ఈశాన్య ప్రాంతాలు, ఏవైతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ కన్జర్వేషన్ని ఏంటి? దీని పేరు క్లౌడెడ్ లెపర్డ్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్. సో దీని పేరు ఏంటిది? క్యాప్ అనమాట. క్యాప్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్. ఎవరిది? క్లౌడెడ్ లెపర్డ్స్ది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారని చెప్పాను? రీసెంట్గా కోయంబత్తూర్లో 91st ఎడిషన్ జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మీటింగ్కి వెళ్ళి మన క్యాబినెట్ అనేది ఒకటి లాంచ్ చేసింది, ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఎలాగైతే మనం ఫస్ట్ నుంచి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పి చదువుకుంటూ ఉంటాం. సో ఏవైతే 7 క్యాట్ స్పీసీస్ ఉంటాయి కదా, ఈ 7 క్యాట్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పటి వరకు ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 24 సభ్య దేశాలు ఉన్నాయి. ఇందులో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎప్పుడు ఫామ్ అయింది? 2023లో ఫామ్ అయింది. దీని ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? మన న్యూఢిల్లీలో జూన్ 2-3 తారీఖుల్లో జరిగింది. గుర్తుందా? సో ఇవి కూడా మనం రివైజ్ చేయాలి. అయితే ఈ 7 యొక్క పులులు స్పీసీస్ ఉంటాయి కదా, క్యాట్ స్పీసీస్ ఉంటాయి కదా, పిల్లి జాతులు. సో ఇందులో టైగర్, లయన్, నెక్స్ట్ చీతా, లెపర్డ్, స్నో లెపర్డ్, ఈ 5 మన భారతదేశంలో మీకు కనపడుతూ ఉంటాయి. మరి మిగిలిన 2 భారతదేశంలో లేని ఆ మిగిలిన 2 ఏంటి? జాగ్వార్ అండ్ ప్యూమా అనమాట. సో ఈ 7టిని సంరక్షించడానికి రీసెంట్గా మన భారతదేశమే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇవి కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో రీసెంట్గా 4th ఆగస్ట్ అనేది క్లౌడెడ్ లెపర్డ్ కన్జర్వేషన్ డే అని చెప్పి మనం డిస్కస్ చేసాం. అలాగే మన ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎవరైతే ఉన్నారో భూపేంద్ర యాదవ్ గారు రీసెంట్గా క్యాప్ అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. వేటి కోసం? ఈ క్లౌడెడ్ లెపర్డ్ కన్జర్వేషన్ కోసం. అలాగే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన ఈ మేఘాలయలో కూడా
రీసెంట్గా వీటి కన్జర్వేషన్ కోసం లాంచ్ చేయడం జరిగింది అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఒక స్కీమ్ అనేది న్యూస్లోకి రావటం జరిగింది. సో ఈ స్కీమ్ వచ్చేసరికి క్యాప్స్ క్రాంతి మిషన్, కపాస్ క్రాంతి మిషన్. ఏంటి ఈ కపాస్ క్రాంతి మిషన్ అంటే ఇది 5 సంవత్సరాలకి లాంచ్ చేశారు ఈ స్కీమ్ని. సో ఎప్పటి వరకు 5 సంవత్సరాలంటే ఫైనాన్షియల్ ఇయర్ 27 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 31 వరకు. సో 5 సంవత్సరాలు ఈ స్కీమ్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడు లాంచ్ చేశారంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క 56వ ఫౌండేషన్ డే. ఎప్పుడు 31 జూలై. దేని యొక్క కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క 56వ ఫౌండేషన్ డే రోజు ఏం లాంచ్ చేశారు? కపాస్ క్రాంతి మిషన్. సో ఈ కపాస్ క్రాంతి మిషన్ ఏంటి, దీని యొక్క అవుట్లే మొత్తం ఎంత అంటే 5,659 కోట్లు. అప్రాక్సిమేట్లీ ఎంత 5,659 crores అనేది దీనికి ఇవ్వటం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? 5 years, ఫైనాన్షియల్ ఇయర్ 31 వరకు. మరి ఇక్కడ కనిపిస్తుందా ఏం కన్జర్వేషన్? కాటన్ అని చెప్తున్నాను కదా. సో ఏవైతే కాటన్ ప్రోడక్ట్స్ ఉంటాయో కాటన్ ప్రొడక్షన్ని మన ఇండియాలో ఏం చేయాలి? పెంచాలి. అదే దీని యొక్క మెయిన్ ఎయిమ్. ఈ మిషన్ పేరేంటి? కపాస్ క్రాంతి మిషన్ అనమాట. అది రీసెంట్గా న్యూస్లోకి రావటం జరిగింది. కొత్త స్కీమ్ న్యూస్లోకి వచ్చింది. దాని అవుట్లే చూడాలి, ఎన్ని సంవత్సరాలు రన్ అవుతుందో చూడాలి. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్టర్ ఎవరు? గిరిరాజ్ సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక ఆబిచ్యురీ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. బీహార్కి ఇంతకుముందు గవర్నర్గా చేశారు, అలాగే త్రిపురకు కూడా గవర్నర్గా చేసిన డివై పటేల్ గారు రీసెంట్గా మరణించడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఆబిచ్యురీ ఇది. కంపల్సరీగా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఈయనకి పద్మశ్రీ ఎప్పుడు వచ్చిందంటే 1991లో వచ్చిందనమాట. మరి ఈయన త్రిపురకి గవర్నర్గా 2013లో చేశారు. అలాగే తర్వాత బీహార్కి 2014 వరకు చేయడం జరిగింది. అలాగే వెస్ట్ బెంగాల్ 2014 వరకు 3 స్టేట్స్కి గవర్నర్గా పనిచేశారు. సో ఆయన రీసెంట్గా మరణించడం జరిగిందనమాట. అదండి ఇవాల్టి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.